ఒంగోలు శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఐటీడీపీ టీం ఒంగోలు నుండి తిరుపతికి కాలినడకన వస్తామని మొక్కుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒంగోలు ఎమ్మెల్యేగా అతి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు ఒంగోలు కేశవస్వామి పీఠంలో ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి తిరుపతికి ఐటీడీపీ టీం బయలుదేరి వెళ్ళారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు ఆధ్వర్యంలో పాదయాత్ర సంఘీభావం పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కామరాజుగడ్డ కుసుమకుమారి, కరవది లక్ష్మీకుమారి, పెద్దిచెట్టి వరలక్ష్మి, గోరంట్ల అనురాధ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్ముకున్న లీడరుకై ప్రాణమిస్తాడు. నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్ముకున్న లీడరుకై ప్రాణమిస్తాడు. ఫ్లెక్సీ బ్యానర్లు ఊరంతా గడుతాడు, అన్నొస్తుందంటూ జిందాబాదు కొడుతాడు. రాబోయే భవిష్యత్తుకు కలలు గంటడు, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా. వస్తులున్న గాని జెండ బదలబోడురా, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా. వస్తులున్న గాని జెండ బదలబోడురా. పునాది రాయోలే నిలిచే కార్యకర్తరా, త్యాగానికి చిరునామగా మారినాడురా. పార్టీయే పిలుపిచ్చిన పరుగున ఉరికొస్తాడు, బంధులు ధర్నాల కాడ ముందు వరుసలుంటాడు. బంధులు ధర్నాల కాడ ముందు వరుసలుంటాడు. ప్రత్యర్థుల దిష్టి బొమ్మలెన్నో గాల వెడుతాడు, అన్న సల్లగుండాలని అభిషేకం చేస్తాడు. అన్న సల్లగుండాలని అభిషేకం చేస్తాడు. మెరిసిపోత ఉంటది తన కద్దరు చొక్కా, ఆకలితో అలమటించే ఎండిన డొక్కా. దునియాలో ఎవరుండరులే తన లెక్క, ఆశల పల్లకిలో ఊరేగుతుంటాడు. ఆత్మాభిమానానికి ఆహుతైతడు, ఆశల పల్లకిలో ఊరేగుతుంటాడు. ఆత్మాభిమానానికి ఆహుతైతడు. పార్టీలకు పట్టుగొమ్మ కార్యకర్తరా, జెండా గుండెకు పూసిన పూల రెమ్మరా. పైసలు ఉన్నోడు పార్టీ కండు వేసుకుంటాడు, ఏండ్ల నుండి ఉన్నోళ్లను ఎనుకకు దోస్తుంటాడు. ఏండ్ల నుండి ఉన్నోళ్లను ఎనుకకు దోస్తుంటాడు. అధిష్టాన మనసు గెలిచి అణిచివేయ చూస్తాడు, ఆశపడ్డ పదవి పైన తను కన్నే వేస్తాడు. ఆశపడ్డ పదవి పైన తను కన్నే వేస్తాడు. కష్టానికి గుర్తింపే లేకపోయినా, కోరుకున్న పనులేమీ కాకపోయినా, మనసులోన మదన పడుతూ పైకి నవ్వుకుంటూ సభలకు స్వాగత తోరణమైపోతాడు. ఎన్నికల్లో గెలుపుకు కారణమవుతాడు, సభలకు స్వాగత తోరణమైపోతాడు. ఎన్నికల్లో గెలుపుకు కారణమవుతాడు. రాజకీయ మందు రాజు కార్యకర్తరా, కార్యకర్త లేనిది లీడరే లేడురా.
అధికారంలో ఉంటే అంతా నాదే అంటాడు, ప్రతిపక్షంలున్నగాని పవరు తగ్గనీయడు. ప్రతిపక్షములున్నగాని పవరు తగ్గనీయడు. అధిష్టానము మీద బతుకు భారమేస్తాడు, అనుకున్నది కాకపోతే అడిగి అలక చేస్తాడు. అనుకున్నది కాకపోతే అడిగి అలక చేస్తాడు. నీడై వెంటాడుతాయి ఇంటి బాధలు, తోడై జతగడుతై అప్పులాగాదలు. కడుపులోని దుఃఖమంత కడలై పొంగిన రాబోయే రోజులు నావే అనంటాడు, కాబోయే లీడరు నని కష్టపడుతాడు. రాబోయే రోజులు నావే అనంటాడు, కాబోయే లీడరు నని కష్టపడతాడు. ఎగురుతున్న జెండాలకు కర్రైనోడు, కార్యకర్త జీవితానికే జోహారు. ఎగురుతున్న జెండాలకు కర్రైనోడు, కార్యకర్త జీవితానికే జోహారు. కార్యకర్త జీవితానికే జోహారు. తిరుగుతారా? నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్ముకున్న లీడరుకై ప్రాణమిస్తాడు. నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్ముకున్న లీడరుకై ప్రాణమిస్తాడు. ఫ్లెక్సీ బ్యానర్లు ఊరంతా గడుతాడు, అన్నొస్తుండంటూ జిందాబాదు కొడుతాడు. రాబోయే భవిష్యత్తుకు కలలు గంటడు, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా. వస్తులున్న గాని జెండ బదలబోడురా, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా. వస్తులున్న గాని జెండ బదలబోడురా. పునాది రాయోలే నిలిచే కార్యకర్తరా, త్యాగానికి చిరునామగా మారినాడురా. పార్టీయే పిలుపిచ్చిన పరుగున ఉరికొస్తాడు, బంధులు ధర్నాల కాడ ముందు వరుసలుంటాడు. బంధులు ధర్నాల కాడ ముందు వరుసలుంటాడు. ప్రత్యర్థుల దిష్టి బొమ్మలెన్నో గాల వెడుతాడు, అన్న సల్లగుండాలని అభిషేకం చేస్తాడు. అన్న సల్లగుండాలని అభిషేకం చేస్తాడు. మెరిసిపోత ఉంటది తన కద్దరు చొక్కా, ఆకలితో అలమటించే ఎండిన డొక్క. దునియాలో ఎవరుందరులే తన లెక్క, ఆశల పల్లకిలో ఊరేగుతుంటాడు, ఆత్మాభిమానానికి ఆహుతైతడు. ఆశల పల్లకిలో ఊరేగుతుంటాడు, ఆత్మాభిమానానికి ఆహుతైతడు. పార్టీలకు పట్టుగొమ్మ కార్యకర్తరా, జెండా గుండెకు పూసిన పూల రెమ్మరా. పైసలు గున్నోడు పార్టీ కంటూ వేసుకుంటాడు, ఏళ్ళ నుండి ఉన్నోళ్ళను ఎనుకకు దోస్తుంటాడు. అధిష్టాన మనసు గెలిచి అణిచివేయ చూస్తాడు, ఆశపడ్డ పదవి పైన తను కన్నే వేస్తాడు. కష్టానికి గుర్తింపే లేకపోయినా, కోరుకున్న పనులేమీ కాకపోయినా, మనసులోన మదన పడుతూ పై పైకి నవ్వుకుంటూ సభలకు స్వాగత తోరణమైపోతాడు, ఎన్నికల్లో గెలుపుకు కారణమవుతాడు. సభలకు స్వాగత తోరణమైపోతాడు, ఎన్నికల్లో గెలుపుకు కారణమవుతాడు. రాజకీయమందు రాజు కార్యకర్తరా, కార్యకర్త లేనిది సంవత్సరాల క్రితము
తిరుమల మెట్లు ఎక్కుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి రామచంద్ర జనార్దన్ గారు మళ్ళీ ఎన్నికలలో గెలిస్తే మేము పాదయాత్రగా ఒంగోలు నుంచి తిరుమల పాదయాత్ర అనుకున్న ప్రకారం రామచంద్ర జనార్దన్ గారు ప్రకాశం జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో 34,026 ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. మన ప్రీతం నాయకులు అటువంటి రామచంద్ర జనార్దన్ గారు గెలవడంతో మేము ఒంగోలు నుంచి తిరుమలకు కాలినడకన పాదయాత్రగా ఈరోజు బయలుదేరుతున్నాము. దీనికి వచ్చినటువంటి మాకు చేసినటువంటి కాలినడకల నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు. మా ప్రీతం నాయకులు మా అందరికి ఇష్టమైన విజనరీ లీడర్ శ్రీ రామచంద్ర జనార్దన్ గారు గెలుపును పరిష్కరించుకొని ఆయన శాసనసభ్యుడిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడితే మా ఐటీడీపీ బృందం వాళ్ళు మొక్కున్నారు. మేము పాదయాత్రతో తిరుమల వస్తామని చెప్పండి మొక్కుని ఈ రోజున ఆ మొక్కులు గెలిచే కార్యక్రమం ద్వారా చెన్నకేశ్వర దేవస్థానం దగ్గర నుంచి తిరుమలకి పాదయాత్రకి వెళ్తా ఉన్నారు. వీరు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అభివృద్ధిని కాంక్షిస్తారు, ప్రజలకి మంచిగా కాంక్షిస్తారు. కాబట్టి మంచి జరగాలని దేవుడు కూడా వీళ్ళ కోరికను మన్నించి జనార్దన్ గారిని గెలిపించారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రోజున ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పని ఐటీడీపీ బృందానికి ఆదాయం చెప్పారు. గారి విజయాన్ని కాంక్షిస్తూ అలాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఒక మంచి దీక్ష 2 ఏళ్ల క్రితం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొని ఆ విధంగా విజయం ఇచ్చిన సందర్భంగా ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి తిరుమల దాకా నడిచెళ్ళేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని అందరినీ కూడా ముందుగా అభినందిస్తాను. మీ అందరి మొక్కులు కారణంగానే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి జనసేన కానీ బీజేపీ కానీ ఈ కూటమికి లభించాయని చెప్పని భావిస్తూ మీకు ప్రయాణం అంతా కూడా సక్రమంగా జరగాలని చెప్పి ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఐటీసీ గత 2 సంవత్సరాల క్రితం నుంచి దండం పెట్టుకొని రామచంద్ర జనార్దన్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలనే ఉద్దేశంతో ఈ రోజున వెంకటేశ్వర స్వామికి కాలినడకన ఇక్కడి నుంచి తిరుమల వరకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలి. అలాగే వారి కోరిక మేరకు ఆ భగవంతుడు కూడా రామచంద్ర జనార్దన్ గారిని ఆశీర్వదించారు. ఈ రోజున ఎనలేని అత్యధిక మెజారిటీ ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో రామచంద్ర జనార్దన్ గారు గెలవడం జరిగింది. ఈ తమ్ముళ్ళందరూ కూడా దిగ్విజయంగా ఈ యాత్రని పూర్తి చేసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేస్తున్నారని తెలియజేస్తున్నారు. మెజార్టీతో గెలవాలని మన పిల్లలు 2 సంవత్సరాల క్రితమే ఆ వెంకటేశ్వర వేడుకున్నారు. అందరిది ఒంగోలు ప్రజల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించి మంచి మెజార్టీతో సీఎం చేశారు. ఇక్కడ జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ రోజున వాళ్ళందరూ మొక్కు తీర్చుకోవడానికి ఒంగోలు నుండి కాలినడకన తిరుపతి బయలుదేరుతున్నారు. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి క్షేమంగా ఆయన కొండకు తీసుకెళ్ళి మొత్తం దర్శనం చేయించి దక్షిణంగా ఒంగోలు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. గోవిందా